తిరుమల లడ్డు అనే ఒక ఎమోషన్ని సీరియస్గా ఫాలో అవుతూ ఇటు ప్రభుత్వం గెలుస్తుందా ప్రతిపక్షం గెలుస్తుందా, ప్రభుత్వం చెప్పే మాట నిజమా ప్రతిపక్షం చెప్పే మాట నిజమా, నిజంగా చెప్పులు వేసుకొని ఎమ్మెల్సీలు ఎవరైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి వచ్చారో వాళ్ళంతా దేవునికి అపచారం చేస్తున్నారా, ఇదంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి గత 2 సంవత్సరాలుగా ఇక వేరే పని ఏదీ లేనట్టుగా కేవలం ఈ ఒక్క పాయింట్నే ఫాలో అవుతున్నారు. ఈ మధ్య గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారు ఒక టాపిక్ తీసుకొచ్చారు. దాని గురించి కొంత డిస్కషన్ సమాజంలో జరిగింది. బట్ ఆటోమేటికల్ ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. దట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. అంటే మన గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేనప్పుడు, మన గవర్నమెంట్ దగ్గర ఎఫిషియన్సీ లేనప్పుడు, గవర్నమెంట్ దగ్గర సరైన మ్యాన్ పవర్ లేదు అని చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ ఇచ్చి మేము జస్ట్ చూసుకుంటాము, ప్రైవేట్ వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టండి, మీకు మేము ఫెసిలిటేటర్స్గా ఉంటాము, కానీ ప్రజలకు రావాల్సినవన్నీ రావాలి, అది ప్రైవేట్ పార్ట్నర్సే చూసుకోవాలి అని ఒక హంబక్ క్రియేట్ చేసి మన పబ్లిక్ ఎన్విరాన్మెంట్ని, అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, విద్యా వ్యవస్థల్ని కానీ, రెవెన్యూ శాఖని కానీ, అంటే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, ఆ వ్యవస్థలను తీసుకెళ్ళి ప్రైవేట్ చేతుల్లో పెడుతుంది. ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా కొంత డబ్బుతో వాళ్ళు పాట పాడుకొని ఆ పర్టికులర్ వ్యవస్థని నడుపుతా దే రన్ ద గేమ్. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్లీ ఫస్ట్ జనరల్ మన హాస్పిటల్ వ్యవస్థల్ని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన 17 హాస్పిటల్స్లో దాదాపు 10 హాస్పిటల్స్ని సబ్జెక్టు కరెక్షన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా బిడ్స్కి పిలిచారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎవడో డాక్టర్ బిడ్ వేసాడని చెప్పారు, కానీ అది కూడా ఫేక్, అది కూడా అబద్ధం, ఎవ్వడు వేయలేదు. కానీ మేక్ ష్యూర్ ఇన్ 1 year ఈ హాస్పిటల్స్లో 4-5 ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్తాయి. అది ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ అయ్యుండొచ్చు, ఎవడో ఒకడు వెళ్ళిపోతాడు. సో ఇదంతా గత 6 నెలలుగా జరుగుతున్న ఒక టాపిక్. సడన్గా నిన్న ఏం జరిగింది, బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరందరూ ఒక గొప్ప మహా వ్యక్తిని గేట్స్ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు దాదాపు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఉద్ధరించడానికి వచ్చిన వాడి గురించి పీడోఫైల్ అని ఇటువంటి అలిగేషన్ చేస్తారని పాపం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుండెలు చించేసుకొని నిన్న ఒక వీడియో చేశాడు, వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో. పాపము జనాలను మనం ఏదైనా డ్రామా ఆడొచ్చు, మనం ఎటువంటి గేమ్స్ అన్న ఆడి జనాలను మూర్ఖంగా ఒక లూప్లో ఉంచొచ్చు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్న కొన్ని మీడియా వ్యవస్థలకు మాలాంటి వాళ్ళు ఉన్నారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జరుగుతున్నది, జరిగినది, జరగబోయేదిని లింక్ చేసి సమాజానికి రైట్ కంటెంట్ ఇవ్వడం నా ధర్మం. ఇక మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను చూడండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అండ్ బిల్ గేట్స్ వచ్చిన ఈ 2 విషయాలకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. చిత్తూరు జిల్లాలో ఒక హెల్త్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దాని పేరు నాకు సరిగా గుర్తుకు లేదు, కానీ ఒక హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. కుప్పం నియోజకవర్గం బేసిస్గా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఆ హెల్త్ ప్లానింగ్ ఏంటి అంటే, ఏఐ వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి హెల్త్ సెక్టార్లో ప్రజలకు వైద్యాన్ని అందించడం. చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్గా ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే, వైద్యం ప్రైవేటు పరం కావాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఇప్పుడు బిల్ గేట్స్ని తీసుకొచ్చి హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్వాల్వ్ చేయాలి, దానికి గేట్స్ ఫౌండేషన్ సహకరించాలి. అంటే ఈ రెండిటికి ఒక లింక్ మీకు కనబడుతుందా? ప్రైవేట్ వ్యక్తులకు హాస్పిటల్ ఇస్తే హాస్పిటల్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వైద్య సదుపాయాల్ని పెంచొచ్చు, ఇటు టెక్నాలజీని వాడుకొని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని వాడుకొని హాస్పిటల్స్ని మోడర్న్ యూనిట్స్గా మార్చొచ్చు అని జనాల్లోకి చాలా స్ట్రాటజికల్లీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. సో టెక్నాలజీ కావాలి, టెక్నాలజీ కావటం కోసం టెక్నాలజీ పార్ట్నర్ మన కోడ్ కావాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్లీ బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు. ఆ బిల్ గేట్స్ వాడు టెక్నాలజీ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఆ చిత్తూరు జిల్లాలో వైద్యం అందించడానికి సహకరిస్తాడు. అప్పుడు జనాల్ని చంద్రబాబు నాయుడు ఏం కన్విన్స్ చేస్తారంటే, చూసారా టెక్నాలజీ వాడటం వల్ల చిత్తూరు జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డైరెక్ట్గా ప్రజలకు మనం వైద్యం అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయాలనేది ప్లాన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ఆ సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ని జనాలకు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ పార్టీ. ఆ సక్సెస్ స్టోరీస్ని చూపించి ఇటువంటి సక్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకురావాలి. ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సక్సెస్ అవ్వాలంటే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ కావాలి. దానికి మన గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన ఈ టెక్నాలజీ చిత్తూరు జిల్లాకి ఏదైతే ఇచ్చారో ఆ టెక్నాలజీని వాడుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రంగాలన్నింటినీ అభివృద్ధి చేయాలి. టెక్నాలజీ ఊరికే వస్తుందా? రాదు. గేట్స్ పెద్ద మనసుతో ఫ్రీగా టెక్నాలజీ ఇచ్చినా కూడా ఆ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయడం మనకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అప్పుడు ప్రైవేట్ వాడు రావాలి. ప్రైవేట్ వాడు ఆ టెక్నాలజీని ఫ్రీగా ఇవ్వగలడా? ఇవ్వలేడు. సో ప్రజల దగ్గర నుంచి డబ్బు పిండడం మొదలవుతుంది. క్వాలిటీ విత్ డేటా విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అన్న ఒక క్రెడిట్
ఆ తెచ్చిన దానికి ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రైవేట్ ప్లేయర్కి ఒక బెనిఫిట్స్, ఆ హాస్పిటల్ రన్ చేస్తున్నందుకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అని ప్రైవేట్ ప్లేయర్స్కి వెళ్తాయి. వాడు ప్రైవేట్ ప్లేయర్ అంతా రన్ చేసిన తర్వాత కూడా చూసారా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను, నాకు ఇక్కడ లాస్ వచ్చింది అక్కడ లాస్ వచ్చిందని చూపిస్తాడు. ఆ డబ్బుల్ని గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది. అంటే ప్రజల సొమ్మును, ప్రజలకు రావాల్సిన ఫ్రీ సర్వీసెస్ను ప్రైవేట్ ప్లేయర్ ద్వారా మనకు నచ్చిన వాళ్ళ ద్వారా మనకు నచ్చిన టెక్నాలజీని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి తద్వారా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి డబ్బులు ప్రైవేట్ ప్లేయర్స్కి వెళ్ళి తద్వారా ఆ డబ్బు రూట్ అయి మళ్ళీ తిరిగి పార్టీల్లోకి ఫండ్స్ రూపంలో వస్తే ఎలక్షన్స్ని గెలవచ్చు, లాంగ్ రన్లో డబ్బును నిలవలుంచుకోవచ్చు, పార్టీని లైమ్ లైట్లో ఉంచవచ్చు అన్నది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇదంతా నీకు ఎక్కడి నుంచి తెలిసింది, ఇదంతా నువ్వు ఎలా ఆలోచించావు అంటే, ఎస్, అవుట్ ఆఫ్ ద రిలవెంట్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఇంటర్నెట్లో వైడ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఇదంతా తీసుకొని అనలైజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళ గురించి ఒక కేస్ స్టడీగా మనం అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్కమ్. రాబోయే రోజుల్లో నేను చెప్పింది జరగకపోతే నేను మన కోసం అనే ఛానల్ తీసేస్తాను. దిస్ ఈజ్ హౌ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గోయింగ్ టు మేక్ ద పాలిటిక్స్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక వ్యవస్థ నుంచి జనాలు ఇంత డీప్గా థింక్ చేయకుండా, ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా ఆలోచించటం కోసమే ఈ మతము, దేవుడు, లడ్డు వ్యవహారాలు జనం మధ్య నలుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఎప్పటికప్పుడు రైట్ కంటెంట్ ఇవ్వడానికి మన కోసం ఛానల్ ఎఫర్ట్స్ పెడుతుంది. మీకు రైట్ కంటెంట్ ఇవ్వటంలో, రైట్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేయడంలో నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాలాంటి వాళ్లకు మోటివేషన్ ఉంటుంది. రాబోయే రోజుల్లో రైట్ కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక సహకారం అందుతుంది.